యాంకర్ కమ్ యాక్ట్రెస్ విష్ణుప్రియ భీమనేని లేటెస్ట్ కాంట్రవర్సీ గురించి తెలుగు ప్రజలకు తెలుసు. సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఇన్స్టాగ్రామ్లో నెలకు 399 సబ్స్క్రిప్షన్ కట్టిన నెటిజన్లకు ఎక్స్పోజింగ్ పిక్స్ షేర్ చేయడం పైన విష్ణుప్రియ మీద కేసు నమోదైంది. ఒక విధంగా అది ఆమెకు కలిసి వచ్చిందనే అనుకోవాలి. కేసు ముందు వరకు ఆమె సబ్స్క్రైబర్లు 1800 మంది ఉంటే కేసు తర్వాత ఆ నెంబర్ 7000కు చేరుకుంది. రోజు రోజుకు విష్ణుప్రియ సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు. దాంతో ఆమెకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అది పక్కన పెడితే విష్ణుప్రియకు మించి ఇన్స్టాలో ఎక్స్పోజింగ్ చేస్తున్న భామలు ఉన్నారు. అందులో ఒకరు సోఫియా అన్సారీ. ఆమె గురించి చెప్పాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. సోఫియా రేటు తక్కువే, ఎక్స్పోజింగ్ లో బోర్డర్స్ దాటిన భామ. విష్ణుప్రియకు మించి ఇన్స్టాలో ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇక స్టోరీలోకి వెళ్తే సోఫియా అన్సారీ బహుశా తెలుగు ప్రజలకు ఈమె గురించి తెలుసో లేదో కానీ రసిక ప్రియులు ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉండొచ్చు, చెప్పలేం. ఇన్స్టాలో ఈమె స్టైలే సపరేటు. సాధారణంగా చేసే పోస్టుల్లో అందాల ప్రదర్శన హద్దులు దాటిన సందర్భాలు కోకొల్లలు. డ్రెస్ ఏదైనా సరే క్లీవేజ్ కనిపించేలాగా ఎక్స్పోజింగ్ చేయడం సోఫియా అన్సారీ స్టైల్. హాఫ్ శారీ కట్టినా బికినీ ధరించినా అంతే, ఆమె తీరు మారదు. సోఫియా అన్సారీకి ఇన్స్టాగ్రామ్లో 15.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె చేసిన పోస్టుల సంఖ్య 666. అందులో మెజారిటీ పోస్టుల్లో అందాల ప్రదర్శన ఉంటుంది. విష్ణుప్రియ భీమనేని విషయానికి వస్తే ఈమె ఫాలోవర్ల సంఖ్య 1.4 మిలియన్లు. ఇప్పటి వరకు 521 పోస్టులు చేశారు. అందులో అందాల ప్రదర్శన చేసినవి చాలా తక్కువ. విష్ణుప్రియ తరహాలో చాలామంది చేస్తున్నారని, వాళ్ళని వదిలేసి ఈమె ఒక్కరిపైనే కేసు పెట్టడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో సోఫియా అన్సారీ సైతం తన ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడాలని కోరుకునే నెటిజన్లను సబ్స్క్రైబ్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చారు. విష్ణుప్రియ భీమనేని ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నెలకు 399 చెల్లించాలి. కానీ సోఫియా అన్సారీ మాత్రం 199 చెల్లిస్తే చాలు అని ఆఫర్ ఇచ్చారు. ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య విష్ణుప్రియ కంటే ఎక్కువ, ఆల్మోస్ట్ 8000 ఉంటారు. ఇన్స్టాలో నార్మల్ పోస్టులు విపరీతమైన ఎక్స్పోజింగ్ చేసే సోఫియా ఎక్స్క్లూజివ్ సబ్స్క్రైబర్లకు ఎటువంటి కంటెంట్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి ఆమె పైన ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేస్తుందని విమర్శలు మాత్రం ఎదుర్కొనింది. పాపం విష్ణుప్రియ కేసుతో పాటు నెగిటివ్ పబ్లిసిటీ కూడా పొందింది. ఆ పబ్లిసిటీ వల్ల డబ్బులు వచ్చాయనుకోండి, అది వేరే విషయం. తాజాగా విష్ణుప్రియ తన బాడీ పైన చేసిన కామెంట్స్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమెతో మాట్లాడుతుంటే చాలా ట్రెడిషనల్గా ఒక మంచి తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్నారు. కానీ మీ పోస్టులు మాత్రం చాలా హాట్గా, బోల్డ్గా, అంటే అబ్బాయిలను రెచ్చగొట్టే విధంగా ఉంటాయి కదా, అందుకే మీ కాస్ట్యూమ్స్ గురించి అడుగుతున్నాను అని ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, చూడండి, నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, నాకు మోడలింగ్ ఆఫర్స్ వస్తాయి, ఫోటోషూట్స్ ఆపర్చునిటీస్ వస్తాయి, వీటన్నింటికి నా పోర్ట్ఫోలియో రెడీ చేయాలి. దానికోసం దేవుడిచ్చిన ఈ బాడీని నేను ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసమే వాడుతున్నాను. అంటే డిఫరెంట్ అవుట్ఫిట్స్లో నేను ఎంతవరకు కంఫర్టబుల్గా ఉన్నానో అంతవరకు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక టెంప్లెట్ లాగా నా బాడీని ఉపయోగిస్తున్నాను. అదంతా నా వర్క్లో ఒక భాగం మాత్రమే. కానీ అది నేను కాదు. నిజ జీవితంలో మీరు అన్నట్టుగానే చాలా ట్రెడిషనల్గానే ఉండడానికి ఇష్టపడతాను. ట్రెడిషనల్గా రెడీ అవ్వడం అంటే మళ్ళీ ఆల్మోస్ట్ అబ్బాయిలాగే ప్యాంటు షర్ట్ వేసుకుంటాను. అందులోనే నేను చాలా కంఫర్టబుల్గా ఉంటాను. నాకు మరీ గర్లీగా ఉండడం ఇష్టం ఉండదు. రియల్ లైఫ్లో నేను స్లీవ్లెస్, స్టాప్లెస్ డ్రెస్సులు వేసుకోను. అదంతా కేవలం నా వర్క్ కోసం మాత్రమే. నాలోని ఆ సైడ్ కేవలం పని కోసమే స్విచ్ ఆన్ అవుతుంది, పని అయిపోయాక స్విచ్ ఆఫ్ అయిపోతుంది. రియల్ లైఫ్లో నేను మీతో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలాగే ఉంటానని విష్ణుప్రియ తెలియజేశారు. డిజిటల్ యుగంలో నెగిటివ్ పబ్లిసిటీ కూడా కాసుల వర్షం కురిపిస్తుందని యాంకర్ విష్ణుప్రియ ఉదంతం నిరూపిస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్లో అశ్లీల కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ విజయవాడలో ఏఐఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం ముదిరింది. అయితే ఈ రచ్చ పరోక్షంగా ఆమెకు లాభం చేకూర్చింది.
కేసు నమోదు ముందు 1892గా ఉన్న ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య వివాదం తర్వాత ఏకంగా 4832కు పెరిగింది. దీనివల్ల ఆమె నెలవారీ ఆదాయం 7 లక్షల నుంచి సుమారు 18 లక్షల వరకు చేరుకుంది. డిజిటల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏది క్లిక్ అవుతుందో చెప్పడం కష్టం. ఒక్కోసారి విమర్శలే వ్యక్తిగత ప్రచారానికి పెట్టుబడిగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం బుల్లితెర నటి బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమనేని విషయంలో ఇదే జరుగుతోంది. అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారంటూ ఆమె పైన నమోదైన కేసు నైతికంగా ఆమెకు ఇబ్బంది కలిగించినా ఆర్థికంగా మాత్రం ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. విష్ణుప్రియ తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో ప్రత్యేక కంటెంట్ కోసం 399 సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేస్తోంది. అయితే ఈ వ్యవహారం పైన విజయవాడలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయకముందు వరకు ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య పరిమితంగానే ఉండేది. కేసు నమోదుకు ముందు ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య 1892. ఈ లెక్కన ఆమె నెలవారీ ఆదాయం దాదాపు 7,18,960 ఉండేది. కేసు నమోదు తర్వాత ఎప్పుడైతే మీడియాలో ఈ కేసు గురించి ఆమె అప్లోడ్ చేస్తున్న కంటెంట్ గురించి రచ్చ మొదలైందో నెటిజన్లలో క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య 4832కి చేరింది. దీని ద్వారా ఆమె ప్రస్తుత ఆదాయం అక్షరాల 18,36,160కి చేరుకుంది. కేవలం ఒక్క వివాదం వల్ల ఆమె నెలవారీ సంపాదనలో ఏకంగా 11 లక్షలకు పైగా భారీ పెరుగుదల కనిపించడం డిజిటల్ పబ్లిసిటీ పవర్ను చాటుతోంది. విష్ణుప్రియ డబ్బుల కోసం కక్కుర్తిపడి యువతను తప్పుదోవ పట్టించేలా అర్ధరగ్న వీడియోలు పోస్ట్ చేస్తున్నారని ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను వెంటనే బ్లాక్ చేయాలని వారు డిమాండ్ చేశారు. శనివారం విజయవాడ సూర్యాపేటలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలుగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలాంటి అశ్లీల ప్రచారాలు చేయడం సరికాదని వారు విమర్శించారు. నైతిక విలువలను కాపాడాలనే ఉద్దేశంతో ఏఐఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ పరోక్షంగా అది విష్ణుప్రియకే ఫ్రీ పబ్లిసిటీగా మారింది. ఒక కంటెంట్ను ఎంతగా అడ్డుకోవాలని చూస్తే దాన్ని చూడాలనే ఆసక్తి ప్రజల్లో అంతగా పెరిగిపోతుందనే శ్రీ సౌండ్ ఎఫెక్ట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. టీఆర్పీల కోసం మీడియా సంస్థలు చేసిన హడావిడి కొత్త కస్టమర్లను ఆమె ప్లాట్ఫామ్ వైపు మళ్లించింది. ఆర్థికంగా విష్ణుప్రియ లాభపడినప్పటికీ ఈ పరిణామాలు సమాజంలోని నైతిక విలువలపైన దెబ్బతీస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. తప్పు చేస్తే శిక్ష పడుతుందో లేదో కానీ పబ్లిసిటీ మాత్రం వస్తుంది అనే సంకేతం యువతలోకి వెళ్లడం ఆందోళనకరం. యాంకర్గా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ ఈ విమర్శలపైన ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. పోలీసులు ఈ ఫిర్యాదుపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెయిట్ చేసి చూడాలి.